కంట్రీ డిలైట్ గురించి తెలిసింది. ఐఐఎం, ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు. నా పేరు భానుప్రకాష్, మా అన్నయ్య నాగతేజ, మా అమ్మగారు తులసి, మా నాన్నగారు ఆదినారాయణ. మేము వచ్చేసి మాదాపూర్లో 500 స్క్వేర్ యార్డ్స్ని 10 ఇయర్స్కి లీజ్కి తీసుకున్నాం. ఇప్పటికి 4.5 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ డిసెంబర్ వరకు కంప్లీట్ రెంట్ ఏదైతే ఉందో అది క్లియర్డ్ ఉంది. లాస్ట్ ట్రాన్సాక్షన్ కూడా 5 lakhs ట్రాన్సాక్షన్స్ చేసాం, లంసమ్ అమౌంట్. కానీ మార్చ్లో వచ్చేసి మాకు ఫోన్ చేసి బెదిరించడాలు ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత ఏప్రిల్లో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. ఏప్రిల్ 11th పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, మీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది, మీ ల్యాండ్ ఓనర్ కంప్లైంట్ పెట్టారు, ఇప్పుడు వరకు మీరు రెంట్ కట్టట్లేదు, అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి అని అన్నారు. సో మేము ఆ టైంలో తిరుపతికి వెళ్ళాం, ఫ్యామిలీ మొత్తం తిరుపతి దేవస్థానానికి వెళ్ళండి. అయితే వచ్చాక కలుస్తాం అని చెప్పేసి అని అన్నాం. అన్న తర్వాత ఏంటి, వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత ఒకటే మాట అంటున్నారు వాళ్ళు, మీరు ఎంతసేపటికి అక్రమంగా ఉంటున్నారు, కబ్జా చేశారు, ఖాళీ చేయండి అన్నాడు. లేదు అక్రమంగా కాదు, మేము రెంట్ పే చేస్తున్నామని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్స్ మొత్తం చూపించాం. టిల్ నౌ ఇప్పటి వరకు 50 lakhs పైన పే చేసాం, 51 lakhs పే చేసాం మేము. కానీ ఇప్పుడు వరకు పే చేయలేదని చెప్పి ఫస్ట్ కేసు పెట్టారు. నెక్స్ట్ ఏంటి, కబ్జా చేస్తున్నారు, 6 months నుంచి రెంట్ పే చేయట్లేరు, అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. సినారియో ఏంటంటే ఇక్కడ మాకు రెంటల్ అగ్రిమెంట్ లేదు. సో అందువల్ల జనవరిలో మేము రెంటల్ అగ్రిమెంట్ అడిగితే ఆవిడ రెఫ్యూజ్ చేస్తూనే వచ్చారు. ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ ఇవాళ రేపు అనుకుంటే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. పాస్ట్ 20-25 days బ్యాక్ నుంచి రౌడీస్ని పంపించడం స్టార్ట్ చేశారు. రౌడీస్ నుంచి పంపించడం స్టార్ట్ చేసిన తర్వాత మేము పోలీస్ని అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయితే అక్కడి నుంచి కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు కూడా వాళ్ళది ల్యాండ్ వాళ్ళు ఖాళీ చేయమన్నప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పేసి అని అన్నారు. బట్ మేము దీని మీద 50 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. సో మా డాడీ ఆ క్వశ్చన్ అడిగినందుకు మొన్న లాస్ట్ 27th రోజు వచ్చేసి 15-20 మంది దాకా వచ్చారు. వచ్చి మా మెడ పట్టుకొని బయటికి ఏంటి మా అన్నయ్యని కొట్టి మా అమ్మని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరో లేడీస్ని కూడా తీసుకొచ్చారు, వాళ్ళతో అనరాని మాటలన్నీ అనిపించాడు. అయితే కంప్లైంట్ పెడదామని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఈ గ్యాప్లో డాడీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇవన్నీ తట్టుకోలేక పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు. 70% బర్న్ అయింది. ఇమీడియట్గా మెడిక్యూర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. వాళ్ళు 1 dayకే ఛార్జెస్ ఎక్కువ అయ్యాయి, మీరు సపోర్ట్ చేయగలుగుతారా అని చెప్పేసి అని అన్నారు. మా వల్ల కాదు అని చెప్పాము. ఇమీడియట్గా ఉస్మానియాకి తీసుకెళ్ళాం. నిన్న మార్నింగ్ 4:51కి డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు హీస్ నో మోర్ అని. నిన్న కూడా వెళ్ళి మాట్లాడాం పోలీస్ స్టేషన్లో, మేము హామీ ఇవ్వలేము అని చెప్పేసి అని అన్నారు. ఈరోజు కూడా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చారు. థర్స్డే రోజు మాట్లాడతాం, మీకు ఏదో ఒక క్లారిటీ ఇస్తాం, సెటిల్ చేస్తామని అన్నారు. ఈ కేసు అనేది ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. ఆర్డర్ నెంబర్ వచ్చేసి 8881. నా పేరు నాగతేజ, మా డాడీ పేరు ఆదినారాయణ. మొన్న 27th రోజు 15 మంది గుండాలు వచ్చారు. అందరూ కలిసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, టార్చర్ చేశారు, నన్ను కొట్టారు. అది మా డాడీ తెలిసింది, ఆయన తట్టుకోలేక కిరోసిన్ పోసుకొని అంటించేసుకున్నారు. సీరియస్గా ఉంది. మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం, మరి 70% ఛాన్సెస్ లేవన్నారు. హాస్పిటల్కి అక్కడ మాకు పెట్టుబడి పెట్టలేక ఎవరిని అడిగినా మాకు డబ్బులు ఎక్కడ పుట్టలేదు. సరే అని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసాం. ఫుల్ సీరియస్గా ఉందని చెప్పేసి 2 days వెంటిలేషన్లోనే ఉంచారు. థర్డ్ డే మార్నింగ్ తెల్లారగట్ల 3:30కి ఆ టైంలో హార్ట్ ఫంక్షన్ అనేది ఆగిపోయిందని చెప్పారు. ఈజ్ నో మోర్ అని చెప్పారు. సరే అని చెప్పేసి మేము తీసుకొచ్చాము, వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, ఇలా చెప్పాము. మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇప్పటివరకు మేడం నుంచి రాలేదు. ఏంటి సార్ అది అని అంటే, ఆమె అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుందని అంటున్నారు. ఆమె ఎప్పుడైతే మాకు కాంటాక్ట్ అవుతుందో మీకు ఏమంటే మిమ్మల్ని పిలుస్తాం, మాట్లాడదామని అన్నారు. ఈరోజు అయినా వెళ్ళి మాట్లాడాము. ఆమె ఈరోజు కాంటాక్ట్లోకి వచ్చింది. వాళ్ళ పర్సన్ ఎవరో కాంటాక్ట్లోకి వచ్చారంట. వాళ్ళు థర్స్డే రోజు మాట్లాడదాం, మీరైతే మీ కార్యక్రమాలు చేసుకోండి అని అన్నారు. ఈరోజు కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. అంతా మాకు ఏదైనా న్యాయం జరిగేటట్టు చూడండి సార్, థ్యాంక్ యూ. ఒకటి వచ్చేసి చందు పైల్వాన్, ఇంకోటి వచ్చి గంగారాం యాదవ్, ఇంకోటి వచ్చి సూరజ్. వీళ్ళు 3 పేర్లు అయితే మెయిన్. అందులో పంపించింది ఎవరంటే సుధారాణి మేడం గారు. అందులో కొంచెం పోషణ ఉంది మా హోటల్కి ఆపోజిట్ బిల్డింగ్ ఓనర్ రమేష్ రావు గారు. నేను ఆదినారాయణ కూతుర్ని, నాకు మ్యారేజ్ చేస్తుంది వాళ్ళే. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన చనిపోయారు. ఇన్ని అప్పులు చేసి దీని మీద 50 లక్షలు పెట్టారు. షాప్ వల్ల ఇంకొక 50 లక్షలు వాళ్ళు అప్పు తీసుకొచ్చారు. వీళ్ళకి న్యాయం కావాలని అడిగితే న్యాయం చెయ్యట్లేదు. దాంతోపాటు రౌడీలు వచ్చారు.
రౌడీలు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ వాళ్ళ నేమ్స్ అన్నది మా తమ్ముడు చెప్పాడు. వాళ్ళని రిమాండింగ్లోకి తీసుకోండి. వీళ్ళకి న్యాయం చేయాలి అంటే మీరు న్యాయానికి మా దగ్గరికి రావాలి. మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలాగో మీరు కన్సల్ట్ అవ్వట్లేదు, మా దగ్గరికైనా వచ్చి అడగండి. మాకు కూడా కావాలి కదా. ఇప్పుడు మీరు ఖాళీ చేయనంగానే మేము చేసేయాలేము, ఎందుకంటే దీని మీద చాలా అమౌంట్ పెట్టాము. అమౌంట్ ఎలా అన్నది మీరు వచ్చి మాట్లాడితే దానికి మాకు ఒక న్యాయం చేస్తే మేము దానికి నిర్ణయాలు తీసుకుంటాం. తీసుకోకపోతే కేసు తీసుకోవట్లేదు, రౌడీలను తీసుకోవట్లేదు, ఇంతమంది ప్రెస్ని రానివ్వట్లేదు. ప్రెస్ ఉన్నది ఎందుకు? అందరి కోసం. సండే అన్నారు, అయిపోయింది. మండే వచ్చింది, మండే వచ్చాము, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, పోలీసులు న్యాయం చేయట్లేదు. వీళ్ళకి న్యాయం అంటూ ఏమి ఇస్తారు? న్యాయం కావాలి కదా. ఇప్పుడు మాకు పెద్ద తలనే ఆయన, పెట్టేదే ఆయన. వాళ్ళకంటూ బ్యాక్ సపోర్ట్ ఏమీ లేదు, మా నాన్నగారు మాత్రమే. ఇప్పుడు ఆయనకి షాప్ మీద తప్ప ఆధారం, వేరే ఆధారం లేదు. ఈ ఆధారం కోసం అంటే ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోమంటే ఎలా వెళ్ళిపోతారు? కొన్ని రోజులు టైం కావాలి. టైంతో పాటు వాళ్ళకి కొంచెం లాభం కూడా కావాలి కదా. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోము అని అనట్లేదు, ఎందుకనంటే మాకు కొన్ని రోజులు కావాలి. కొన్ని రోజులతో పాటు మాకు డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎలా ఇస్తారు? తీసే అన్నం కానీ మేము పెట్టుబడి పెట్టుకున్నది ఎవరు ఇస్తారు? పెట్టుబడి కూడా కావాలి కదా. ఇప్పుడు రౌడీలను పంపించారు, రౌడీలు ఎందుకు కొడతారు? న్యాయం కోసం మేము స్టేషన్కి వచ్చాము కదా. స్టేషన్ నుంచి న్యాయం రాకపోతే ఎవరి నుంచి వస్తుంది? పోలీసు వాళ్ళు ఉన్నది ఎందుకు? మా కోసమే కదా, ప్రజల కోసం అని 100 చెప్తారు. ఇప్పుడు పోలీసులు ఏమైపోయారు? వచ్చినప్పుడు తీసుకోవాలి కదా కేసు తీసుకోలేదు, శవం ఉన్నప్పుడు తీసుకోలేదు, శవం లేనప్పుడు తీసుకోవట్లేదు. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ ఇది జరిగి కూడా 20 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, అవ్వట్లేదు. శవం వెళ్ళిపోయింది, థర్స్డే అన్నారంట, అది కూడా అవుతుందో లేదో మాకు నమ్మకం లేదు. ఇప్పుడు మాకు నమ్మకం కావాలి, మాకు న్యాయం కావాలి. న్యాయం అంటే వీళ్ళని కొట్టిన వాళ్ళని 100% వాళ్ళకి శిక్ష వేయాలి. 2, ఎవరైతే ఈ ఓనర్ ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడక ఒక ప్రాణం పోయింది, దీని మీద లాస్ ఉంది, మేము ఎలా బతకాలి అంటే మాకు కొన్ని సంవత్సరాలు టైం ఇచ్చి నువ్వు సడన్గా ఖాళీ చేయంటే మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలి? మాకంటూ ఆధారం ఏం లేదు, మాకు ఒక ఆధారం కావాలి. మాకు న్యాయం చేయండి. పోలీసు వాళ్ళు చేస్తారా, ఓనర్ చేస్తారా, ఇంకెవరైనా చేస్తారా? వచ్చి మాకు న్యాయం చేయండి. న్యాయం కావాలి. న్యాయం అన్నది ఏ విధంగానైనా చేయొచ్చు. మీరు వచ్చి మాట్లాడవచ్చు, ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చు. మీరు అది చేస్తే బాగుంటుంది, కానీ రౌడీయిజం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇవాళ రేపు ఏ దొంగతనం చేయలేదు ఇక్కడ, ఏమీ ఇంకా వేరే కూడా ఏం చేయలేదు. కాళ్ళ మీద బతుకుతున్నారు. మీకు ఇష్టం లేదు, టైం ఇవ్వండి, టైం ఇచ్చి పంపించాలి. కానీ 4 రోజుల్లో కాల్ చేయంటే ఇంత పెట్టుకొని బతుకు తెరువు లేనప్పుడు ఎలా బతుకుతారు? మాకు బతుకు తెరువు కావాలి. కొన్ని సంవత్సరాలు టైం కావాలి, లేకపోతే నెలల టైం కావాలి. మీరు వచ్చి మాట్లాడి మాకు న్యాయం చేయండి. పోలీసు వాళ్ళకి ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం కూడా పోతుంది. ఎందుకంటే కట్టే స్తోమత లేదు, మాకు వయసు కూడా అయిపోలేదు. ఇప్పుడు మా తల్లి ఎలా పెంచుతుంది మమ్మల్ని? మాకంటూ ఒక ఆధారం కావాలి కదా. ఆధారం కోసం న్యాయం చేయండి. ఇప్పుడు కంపల్సరీ కొట్టిన వాడు మాత్రం జైలుకి వెళ్ళాలి. ఆ 3 ఎవరైతే ఉన్నారు, 3 కాదు, వచ్చింది 15 మంది. పేర్లు మాత్రం 3 తెలుసు. తమ్ముడు ఫోన్లు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళని కొట్టారు, మా నాన్న పెట్రోల్ పోసుకున్నాడు, ఆయన చనిపోయాడు. ఇవన్నీ జరిగాయి. పోలీస్ వాళ్ళకి ఇవన్నీ చెప్పారు. దీని కోసం అందరూ యాక్షన్ తీసుకొని కౌంటర్లో క్యాష్ పెట్టానమ్మా, క్యాష్ కూడా తీసుకుని పోయారు. మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు? నా బిడ్డలను అట్లా ఎందుకు చేస్తున్నారు మీరంటే సమాధానం లేకుండా షటర్లని కిందకి దించేసి, కుర్రోళ్ళని కొట్టేసి, నా బిడ్డలను కొట్టేసి, రోడ్డు మీద వాడేసి, నన్ను రోడ్డు మీదకి లాగేసి, సామాన్లని బయటకు వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అట్లా చేస్తే ఎట్లా? నాలాంటి ఆడదే కదా ఆమె. అట్లాగని వెళ్ళినాము, బయటికి వెళ్ళిన, స్టేషన్కి వెళ్ళినా. నా చిన్న అబ్బాయి నేను స్టేషన్కి స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎవరో పట్టించుకోవాలి. వాళ్ళు 100కి ఫోన్ చేసిన, పోయిన 15 డేస్ కిందట ఫోన్ చేసిన 100కి, అప్పుడు రెస్పాండ్ లేదు. మొన్న ఫ్రైడే రోజు ఆ రోజు చేసిన, 2 times చేసిన 100కి, అప్పుడు రెస్పాన్స్ లేదు. మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్? చెప్పండి సార్, ఎక్కడ జరుగుద్ది? ఇప్పుడు నా బిడ్డలు నేను రోడ్డు మీద పడ్డాము, ఎట్లా? నాలాంటి ఆడదే కదా, నా భర్తని పొట్టని పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? ఇప్పుడు చెప్పండి, నాకు న్యాయం చెప్పండి, నా బిడ్డలకి నాకు న్యాయం చెప్పండి, మీరు చెప్పండి. పోలీస్ స్టేషన్కి వెళ్తాం, అక్కడ పట్టించుకోలేదు. అక్కడికి వెళ్ళి నాకు 100 ఫోన్ చేస్తే వాళ్ళు పట్టించుకోలేదు. మీరు ఎక్కడ చేశారని మాట్లాడుతున్నారు. నేను 3 times చేసిన,
మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నా భర్తకి ఇట్లా అయిపోయింది, నా భార్య బిడ్డలు ఇట్లా రోడ్డు మీద పాడేశారని ఆయన తట్టుకోలేకపోయారు. ఆ 15 days నుంచి చాలా టార్చర్ పెడుతున్నాను నా భర్తని. కృంగిపోయారు, నలిగిపోయారు. ఆల్రెడీ ఆయన హార్ట్ పేషెంట్ అని ఆయన కాళ్ళ మీద పడ్డారు, నేను కాళ్ళ మీద పడ్డాను. వేడుకున్న వాళ్ళని అయినా సరే రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఏం చేయాలి? నేను రోడ్డు మీద పడి నేను ఎట్లా చేయాలి? నా బిడ్డలను ఎట్లా పోషించుకోవాలి? నా బిడ్డల ఆధారం ఏంది? నా భర్త వెళ్ళిపోయిండు, ఇప్పుడు నాకేంది ఆధారం? నాలాంటి ఆడదే కదా ఆ మేడం కూడా. ఏ రోజు కూడా మేము ఏమి మాట్లాడలేదు, మేడం అమ్మనే మాట్లాడాము. మేము క్యాష్ ఇస్తున్నాయి, ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తుంటే అగ్రిమెంట్ రాయమంటే రాయలేదు ఆ మేడము. మమ్మల్ని ఇచ్చే మాట్లాడుతున్నారు కానీ మేడంతో మాట్లాడమనుకుంటున్నారు కానీ ఆమెని రిక్వెస్ట్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు మేము రోడ్డు మీద పడ్డాము, మాకు ప్రొడక్షన్ లేదు, ఏమీ లేదు. ఎట్లా మాకు? నా బిడ్డలు దేనికో దానికి బయటకు వెళ్తారు, వాళ్ళకి ఏదైనా జరిగితే ఎట్లా చెప్పండి సార్? అన్యాయం అయిపోయిందమ్మా. వాళ్ళ వల్ల నా భర్త ఇట్లా చేసుకున్నాడు. మా భార్య బిడ్డలు రోడ్డు మీద పడేసేసరికి తట్టుకోలేక ఇట్లా చేసుకున్నాడు. ఇప్పుడు నా భర్త ప్రాణం నాకు తిరిగి వస్తుందా చెప్పమ్మా? నా బిడ్డలు నేను ఎట్లా పోయించుకోవాలి? నాకు ఆధారం ఏంది అసలు? ఏమిస్తారు నాకు ఆధారం? నా భర్తని ఇస్తారా, ఆధారం ఇస్తారా? ఏం చేస్తారు? నాకు న్యాయం జరగాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.